మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేస్తానా? వేసావు కదా, నా బొమ్మ వేసావు. सू करो बच्चा, सू करो बच्चा, सू करो बच्चा, सू करो, सू करो बच्चा, सू करो. ఏం చేస్తున్నారు? వెళ్ళి బైబిల్ చదవండి. ఇదే చెప్పడానికి వచ్చాను. చిన్న భాషకి చెప్పు. আমার পাওয়ার, হ্যাঁ আমি যে তাদের বাত খাই ভাই, তাদের ওগুলো বাত খাইতে পারে না, ওই তো বাতল মাখাই, ঠিক আছে? యాందిరయ్యా యాం చేస్తున్నా? ওই তো বাতল মাখাইয়া আমি যে তাদের বাত খাই, তাদের খাই যেত না, রে ওই তো কোয়াই সাম, ও ভাই দেখা রে। టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. చెప్పుల కిందన డబ్బులున్నాయి, అడిగి తెలియకుండా తీసే. రక్తం దాకేస్తా. ఇటు కాని వాళ్ళ ఈవేం పండ్లురా? నీకన్నా గాజులేసుకున్న ఆడవాళ్ళున్నాయా? ఫైనల్ గా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీరిద్దరు ఇలా తిరుగుతుంటే ప్రపంచం ఏమనుకుంటది? నా ప్రపంచం నాకన్నీ వీడైనప్పుడు ప్రపంచం ఏమనుకుంటే నాకెందుకు? జీవితం రంగులే రుచిలే ఫ్లాట్ గా నీళ్ళ తరే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్. చెప్పుతో కొడతా. ఇప్పుడు నేనేమడిగినా? చిన్న ముద్ద కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఇచ్చేవే, లేదంటే ఈ కుర్రాడుసులు తగులుతుంది నీకు. అదిగో దాన్ని చూసి నేర్చుకో. అమ్మాయిల ప్రేమతో కానీ అమ్మాయిల ముద్దులు కావాలి. నీకు నిజం చెప్పనా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అమ్మాయిలు కూడా ప్రేమించేది ఈ ప్రాసెస్ నే, అబ్బాయిల్ని కాదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. బాయ్స్ ఎప్పుడు ఏదో కొత్త లాజిక్ చెప్పడం, కన్ఫ్యూజ్ చేసేది. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఏమండి మీరు డాక్టరా? కాదు, నర్స్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్లి చేసుకుంటే ఒక నర్సుని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా తుమ్మి మచ్చోడు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్, వీడేమో వాళ్ళకి బిల్డప్. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎప్పుడు చూడు సైన్ వాళ్ళ రీసౌండింగ్ లెక్క.
2,50,000 మంది మా కోయ జాతిలో 3,000 మంది కుర్రో అనేవాళ్ళంతా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. పద. కుర్రో అనేవాళ్ళంతా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా. కోయ్ 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 కోయ్. నీ చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. కోయ్ కోయ్. ఐజలక 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 గిడి గుడి. సార్ ఏంటి సార్ అది? అరుస్తున్నాడు భయ్యుడు. మీకర్థమైన అర్థం కాకపోయినా నువ్వు సూపర్ రా. నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. వాడు తిట్టదని చెప్పరా? చప్పట్లు. అది చప్పట్లు. అది అదే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సంద. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సంద. కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్. నలత్రాస్, ఎరత్రాస్, గోంద్రాస్, పాస్తాస్, కోడిద్రాస్ అని 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన మొదలుకొని. మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు పామిషం తాగిస్తూనే ఉన్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. టైంలో, నీళ్లు తాగే టైంలో నా కళ్ళ ముందు పాములు తీసుకొచ్చి ఆ పాము లెక్క తల పట్టుకుని గిట్. ఆ పాము నోట్లోంచి విషము నేను తినే ఆహారంలో తాగి నెల పడుతూ ఉండేది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? రాత్రి ఒక మీటింగ్ వెళ్తే ఆ పురుగులు వచ్చి నా నోట్లోకి వెళ్ళినాయి, 2 పురుగులు. నేను వాటిని బతిమిలాడాను, బయటికి రండి రండి అన్న. మేము రాము. నా ఇష్టం, నేను రా దెంగే అన్నాయి. కోపం తట్టుకోలేక మింగేశానటిని. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అందుకని కొద్దిగా దగ్గొస్తుంది, మీరేం బాధపడబాకండి. నోరు ముయ్ సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వు. అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలున్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.